చూడండి, డీబగ్గింగ్ టెక్నిక్, రియల్ టైమ్ డీబగ్గింగ్ టెక్నిక్ చూపిస్తాను ఒకసారి, చాలా ఇంపార్టెంట్. సో మనం నార్మల్గా డీబగ్గింగ్ ఇప్పటి వరకు ఎలా చేస్తుండే వాళ్ళం, సిస్అవుట్స్ పెట్టేసి ఏ ఏ లైన్లోకి వస్తుంది, ఏ లైన్లో ఏ వేరియబుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ డిస్ప్లే చేసుకుంటున్నాం. సిస్అవుట్ ఆఫ్ యాక్షన్ అంటే ఏమొచ్చిందో చెక్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ జాబ్ ఐడికి ఏమొచ్చింది, కంపెనీ ఐడి ఏమొచ్చిందని సిస్అవుట్లో రాసుకొని చూసుకుంటా ఫ్లో అనేది వెరిఫై చేసుకుంటా వస్తాం. అలా చేసామన్నమాట ఇంతకుముందు. సో యాక్షన్ క్రియేట్ ఫామ్, ఓకే, ఇలానే కదా మనం చేసింది. ఇప్పుడు అలా సిస్అవుట్ కాకుండా మనకు రియల్ టైంలో డీబగ్గింగ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా ఐడి తోటి మనం డీబగ్ చేయొచ్చు. చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ దానికి నేను సర్వర్ని స్టాప్ చేసుకుంటున్నా. ఎలా డీబగ్ చేయాలో చూడండి. మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, బట్ మనకు వాల్యూ అనేది రాలేదన్నమాట. మేబీ ఇది అప్డేట్ ఫ్లోకి వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నాను, బట్ చూద్దాం. ఎర్రర్ లేకుండా వచ్చింది కదా, సరే డీబగ్ చేస్తాం కోడ్ని అంతా. ఏది డూ పోస్ట్ అంతా నేను డీబగ్ చేస్తున్నాను. డీబగ్లో ఏ వాల్యూస్ ఎలా వస్తున్నాయో ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను సర్వర్ని స్టాప్ చేసుకుంటున్నా. సర్వర్ స్టాప్ అయింది కదా. సో మీరు ఏ కోడ్ ఎక్కడి నుంచి మీరు డీబగ్ చేయాలో అక్కడ మీరు ఈ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, డబుల్ క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీకు ఇక్కడ ఒక బ్లూ కలర్ బాల్ లాగా ఒకటి వచ్చింది చూడండి, ఓకేనా. ఎక్కడైతే మీకు ఇలా పెడితే దీన్ని ఏమంటామంటే డీబగ్గర్ పాయింట్ అంటాం అన్నమాట, బ్రేక్ పాయింట్ అంటాం వీటిని ఇలాగా. సో ఎప్పుడైతే మనం రన్ చేస్తున్నామో డూ పోస్ట్ దగ్గరకు వచ్చి బ్రేక్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ పాస్ అయిపోద్ది కోడ్ అనేది పాస్ అయిపోయి మనకు ఇక్కడ కనిపిస్తున్నాయా, 3 ఉంటాయి. స్టెప్ ఇన్ టు, స్టెప్ ఓవర్, స్టెప్ రిటర్న్ అనేసి 3 ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎనేబుల్ అవుతాయి అన్నమాట. సో స్టెప్ ఓవర్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళు, అంటే మన ఫ్లో అంతా మన కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇంకా అది స్టెప్ ఓవర్ అని అది క్లిక్ చేస్తే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అది క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క లైన్కి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెథడ్ కాలింగ్ ఉంది, ఎక్కడ ఉంది మెథడ్ కాలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ దాకా వచ్చింది మన ఫ్లో. ఈ లైన్ మీద ఉన్నప్పుడు సర్వీస్ డాట్ క్రియేట్ న్యూ జాబ్ మెథడ్ లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఏం వాడతామంటే ఫస్ట్ది స్టెప్ ఇంటూ, అంటే ఏదైనా మెథడ్ లోపలికి వెళ్ళమని చెప్తాం. అదే ఇక్కడ ఉన్నప్పుడు స్టెప్ ఇంటూ కొట్టకుండా స్టెప్ ఓవర్ కొట్టేసామంటే ఇక్కడికి వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఓవర్ అంటే ఇది. స్టెప్ ఇంటూ అంటే ఇక్కడ ఉన్నప్పుడు కంట్రోల్ మనకు కంపైలర్ అంటే ఎగ్జిక్యూషన్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఉన్నప్పుడు స్టెప్ ఇంటూ క్లిక్ చేశారంటే ఎక్కడికి వెళ్తుందంటే దీని లోపలికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది అప్పుడు ఫ్లో అనేది. అప్పుడు ఇక్కడ లైన్ బై లైన్ చేసుకుంటా వస్తాం. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెథడ్ లోపలికి వెళ్ళి ఈ మెథడ్ కన్నా మనం డీబగ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ స్టెప్ ఇంటూ క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ దీని లోపలికి వెళ్తుంది అనమాట. స్టెప్ ఇంటూ అంటే దాని పర్టికులర్ మెథడ్స్ లోపలికి వెళ్తూ ఉంటుంది. స్టెప్ ఓవర్ అంటే లైన్ బై లైన్ ఆ కరెంట్ ఫ్లోలో ఉన్నటువంటి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంటుంది అనమాట, ఓకేనా. స్టెప్ ఓవర్ ఇది స్టెప్ అవుట్ ఆర్ స్టెప్ రిటర్న్ అంటే ఈ మెథడ్ నుంచి బ్యాక్ రావడం ఒక స్టెప్, ఓకేనా. ఇందాక ఎలా అయితే ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి బ్యాక్ వస్తుంటుంది అనమాట. ఇన్ అంటే లోపలికి, అవుట్ అంటే బయటికి, అలా. సో ఇప్పుడు నాకు జాబ్ కంట్రోలర్లో డూ పోస్ట్ మెథడ్ని నేను డీబగ్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, సో నేను ఇక్కడ డీబగర్ అంటే స్టార్టింగ్ నుంచి నేను డీబగ్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి పెట్టుకుంటున్నా. కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ పాయింట్ వచ్చింది, డీబగ్గర్ పాయింట్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది, మనకు ఏ కోడ్ని చేయాలో అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది పెట్టుకోవాలి, ఇక్కడ బ్రేక్ పాయింట్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మన సర్వర్ని డీబగ్గర్ మోడ్లో స్టార్ట్ చేసుకోవాలి. సో మన సర్వర్ స్టాపింగ్లో ఉంది కదా, రైట్ క్లిక్ ఆన్ ది సర్వర్, డీబగ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి, ఓకేనా. డీబగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అంతే, ఇది స్టార్ట్ అవుతుంది, సర్వర్ స్టార్ట్ అవుతుంది, బట్ డీబగ్గింగ్ మోడ్లో స్టార్ట్ అవుతుంది అనమాట, అంతే, ఓకేనా. సో డీబగ్గింగ్ మోడ్లో స్టార్ట్ అయింది, ఇక్కడ మీకు కనిపిస్తుంది డీబగ్గింగ్ అనేసి. ఇంతకుముందు స్టార్టింగ్ అని ఉంటుంది, ఇక్కడ వచ్చి డీబగ్గింగ్ మోడ్లోకి స్టార్ట్ అయింది, అంతే. ఇప్పుడు మన ఫ్లోని స్టార్ట్ చేసుకోవడమే వెళ్ళేసి. అప్పుడు ఎప్పుడైతే మన ఫ్లోలో కోడ్ అనేది ఇక్కడికి వస్తుందో ఈ బ్రేక్ పాయింట్ దగ్గరకు వస్తుంది, అక్కడ పాస్ అయిపోతుంది అనమాట, రిమైనింగ్ ఎగ్జిక్యూట్ కాకుండా కంట్రోల్ అంతా మనకు వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఫస్ట్ నుంచి వస్తున్నాను. సో ఇక్కడ ఏం లేదు, అంటే ఇక్కడ మనకు ఎనేబుల్ అవుతుంది అనమాట ఇక్కడ ఎక్లిప్స్లో ప్రస్తుతానికి. అంటే ఆ పర్టికులర్ డూ పోస్ట్లోకి వెళ్తే మాత్రమే. ఎప్పుడు వెళ్తుంది, క్రియేట్ ఫ్లోలో కదా వెళ్ళేది. raju@gmail.com. అసలు ఫస్ట్ ఇది ఇంతకు ముందుది క్రియేట్ అయిందా లేదో చూద్దామా, జాబ్స్లో కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్, ఓకే అయింది, బట్ మనకు సక్సెస్ మెసేజ్ అనేది రాలేదు. చూద్దాం ఏమవుతుంది, ఎక్కడ పోతుంది.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, RAJU లాగిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు జాబ్స్లోకి వెళ్తున్నాను, క్రియేట్ న్యూలోకి వెళ్తున్నాను, జాబ్ నేమ్ సీనియర్ పైథాన్ డెవలపర్ IT. ఓకే, మేబీ మనం అది చూడండి, సక్సెస్ మెసేజ్ అని ఫ్లో అనేది అక్కడ స్టాప్ చేసి ఉంటాం. ఎనీహౌ మనకు డీబగ్గింగ్ అనేది నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పోస్ట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకు డూ పోస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వెరిఫై చేయండి, ఇక్కడ ఎక్లిప్స్ చూస్తూ ఉండండి కింద. నేను ఎప్పుడైతే డూ పోస్ట్ అంటున్నానో చూడండి బ్లింక్ అవుతుందా, కింద ఎక్లిప్స్ అనేది బ్లింక్ అవుతుంది చూడండి. ఇక్కడేమో నెక్స్ట్కి వెళ్ళలేదు, బట్ ఇక్కడ ఎక్లిప్స్ లో ఆపేసింది, బ్లింక్ అవుతూ ఉంది కింద ఇక్కడ. సో ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేయండి, మీకు అడుగుతుంది ఈ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది, డీబగ్గింగ్ పర్స్పెక్టివ్ లోకి చేంజ్ చేయమంటారా అని అడుగుతుంది. స్విచ్ అని కొట్టండి. సో ఇప్పుడు డీబగ్గింగ్ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళిపోయింది. ఇది డీబగ్గింగ్ లో ఉన్నటువంటి పర్స్పెక్టివ్. ఓకే, కింద కన్సోల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ లో వచ్చి మన ఫ్లో అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇది రైట్ సైడ్ లో ఇక్కడ మన నార్మల్ కోడ్, ఇక్కడ రైట్ సైడ్ లో మనం ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫ్లో 61 లైన్ లో స్టాప్ అయిపోతుంది ఫ్లో అనేది. సో ఇక్కడ 3 ఐకాన్స్ అనేది ఎనేబుల్ అయ్యి ఉన్నాయి చూడండి, 3 ఐకాన్స్. ఇది రెజ్యూమ్ ఐకాన్, వద్దు నాకు డీబగ్గింగ్ వద్దు, రెజ్యూమ్ క్లిక్ చేసామంటే ఇక్కడ నుంచి ఇంకొక బ్రేక్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి జంప్ చేస్తుంది. ఇంకే బ్రేక్ పాయింట్ లేకపోతే ఇంకా రెజ్యూమ్ అయిపోతుంది అనమాట ఫ్లో అనేది. అర్థమైందా? ఇది రెజ్యూమ్ అనమాట, రెజ్యూమ్ ఫ్లో ప్లే బటన్. ఓకే, తర్వాత డీబగ్గింగ్ స్టాప్ చేయాలంటే ఇది స్టాప్, టెర్మినేట్ చేసేయడం. ఈ తర్వాత ఈ మూడు మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు వచ్చి నేను నెక్స్ట్ లైన్కి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి లైన్ నెంబర్ 60 ఎగ్జిక్యూట్ అయిపోయింది. కాబట్టి మీ మౌస్ తీసుకెళ్లి కర్సర్ REQ మీద ఇలా పెట్టండి, హోవర్ చేస్తే మీకు అది కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంది. మీరు సిస్అవుట్లో పెట్టి ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లోపల ఏముంది డేటా అని చూడాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇది ఎక్స్పాండ్ చేసుకోండి. ఇదంతా డేటా, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి డేటా, సింక్రనస్ సపోర్ట్ అని. సో అట్రిబ్యూట్స్ అన్ని మనకు ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అన్ని దీంట్లో ఉంటాయి, దీని లోపల. కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఇలా మీరు ఇన్ డెప్త్ డీబగ్గింగ్ అంటాం అనమాట. ఇది ప్రతిసారి సిస్అవుట్ రాసుకోం కదా. సో పోస్ట్ డేటా అని మనం ఏదైతే వేరియబుల్స్ కానీ ఏదైనా డేటా పంపిస్తున్నామో ఆ డేటా అంతా దీంట్లో ఉంటుంది. సో సెషన్స్ అంతా, పారామీటర్స్ మ్యాప్ ఓపెన్ చేయండి. రిక్వెస్ట్ డిస్పాచర్ పాత్, కుకీస్. సో ఇలా మనం ఎంటైర్ ఆబ్జెక్ట్ ను మనం చేసుకోవచ్చు అనమాట. దాంట్లో కానీ మనకు రిక్వెస్ట్ లో వచ్చేటటువంటి యాక్షన్ అనేది కానీ ఎక్కడ ఉంటుంది. వీ నీడ్ టు ఫైండ్ ఏదో ఆబ్జెక్ట్ లో ఉంటుంది. పారామీటర్స్, ఇన్పుట్ స్ట్రీమ్, మ్యాపింగ్ డేటా నోట్స్. సో ఇది ట్రై చేయండి, డీబగ్గింగ్ అనేది ఒకసారి నేర్చుకోండి గైస్. ఒకసారి నేర్చుకున్నారంటే మీకు చాలు, గుర్తుండిపోతుంది. సెషన్లో ఏదన్నా ఉంటే అది సెషన్ వస్తుంది. సెషన్లో అట్రిబ్యూట్స్ ఇక్కడ ఉంది చూడండి. సెషన్లో యూజర్ అనేది మనం లాగిన్ అయినప్పుడు సెషన్లో పెట్టినాం కదా, అది యూజర్ అనేది కీ, వాల్యూ వచ్చి యూజర్ డీటెయిల్ అనమాట. యూజర్ డీటెయిల్ ఏం వాల్యూ ఉన్నాయి చూడండి, కంపెనీ ID 2, కంపెనీ నేమ్, HCL, ఈమెయిల్, ఇవన్నీ సెషన్ స్కోప్లో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఆ సెషన్ స్కోప్ అనేది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి మనకి ఇలా నావిగేట్ చేస్తూ ఉన్నాం డేటాని. తర్వాత మనకు యాక్షన్ అట్రిబ్యూట్ కానీ ఎక్కడ ఉంటుంది, రిక్వెస్ట్ పారామీటర్స్, అప్లికేషన్ మ్యాపింగ్, అప్లికేషన్ రిక్వెస్ట్, అట్రిబ్యూట్స్, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ కదా మనం గెట్ చేసుకునేది. సో ఓకే, ఇగ్నోర్ ఇట్. అలా అనమాట మనం ప్రతి వేరియబుల్ ని మనం వెరిఫై చేయొచ్చు. ప్రస్తుతానికి 61 లైన్ లో ఉంది కదా. నెక్స్ట్ వెళ్తున్నా, స్టెప్ ఓవర్, మధ్యలో ఐకాన్ ఉంది కదా, స్టెప్ ఓవర్ అని, అది క్లిక్ చేస్తున్నాను. లైన్ నెంబర్ 62కి వచ్చింది. సో మెసేజ్ లో ఏముంది, ఎంటీ ఉంది అనమాట.
ఓకేనా. మెసేజ్ వేరియబుల్కి డేట్ అనేది ఎంటీ ఉంది, ఇక్కడ కానీ వెరిఫై చేసుకోవచ్చు. మెసేజ్ అనే వేరియబుల్కి ఎంటీ ఉంది. నెక్స్ట్ కలర్ వేరియబుల్, ఇక్కడ రాలేదు చూడండి కలర్ అనే వేరియబుల్, అంటే లైన్ నెంబర్ 62 ఎగ్జిక్యూట్ అయితే కలర్ వేరియబుల్ కానీ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో చూడండి, నెక్స్ట్ స్టెప్ ఓవర్ క్లిక్ చేశాను. సో కలర్ వేరియబుల్ కానీ వచ్చింది, ఎంటీ వచ్చింది. నెక్స్ట్ ఇంట్ ఐ వేరియబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఇంట్ ఐ వాల్యూ కానీ 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాక్షన్, ఇప్పుడు చూడండి యాక్షన్ మీద పెడితే ఎటువంటిది రాలేదు, ఎందుకంటే ఈ లైన్ ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదన్నమాట. అర్థమవుతుందా. ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ వచ్చింది. ఎంత వచ్చింది, క్రియేట్ ఫామ్ వాల్యూ అనేది. ఇన్ కేస్ ఇక్కడ ఓవర్ చేసినా కానీ మీకు తెలుస్తుంది క్రియేట్ ఫామ్ అనేది వాల్యూ దేంట్లో ఉంది, యాక్షన్ అనే వేరియబుల్లో ఉందన్నమాట. నెక్స్ట్ 66కి వచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు కంపెనీ ఐడి అనేది క్రియేట్ ఫామ్ కాబట్టి మనకు ఈ కంపెనీ ఐడి రావాలి, అప్డేట్ ఫ్లోలో అయితే 0 రావాలి. సో చూద్దాం ఇక్కడ ఎంత వస్తుందో. సో కంపెనీ ఐడి ఎంత వచ్చింది, 2 వచ్చింది యాజ్ యూజువల్గా. ఓకే, మనం అనుకున్నట్లు కరెక్టే క్రియేట్ ఫ్లో కాబట్టి. నెక్స్ట్ జాబ్ ఐడి 0 రావాలి, ఎందుకంటే అప్డేట్ ఫ్లోలో మాత్రమే, అప్డేట్ ఫామ్ అయితే మాత్రమే దీనికి జాబ్ ఐడి రావాలి, లేదంటే 0 పెట్టున్నాం ఇక్కడ. కాబట్టి జాబ్ ఐడి 0 రావాలి. ఇప్పుడు జాబ్ ఐడి 0, ఎస్ కరెక్ట్. ఇంకా జాబ్ నేమ్, జాబ్ టైప్, ఈ వాల్యూస్ అన్నీ కానీ రైట్ సైడ్లో చెక్ చేస్తూ ఉండండి. ఇది జాబ్ నేమ్ సీనియర్ పైథాన్ డెవలపర్ అన్ని గెట్ చేసుకుంటా ఉన్నాం. జాబ్ టైప్ యూఐ నుంచి వస్తున్నాయి ఈ డేటా అంతా, డేట్ ఆఫ్ పోస్టింగ్, ఎక్స్పైరీ డేట్ మొత్తం రైట్ సైడ్ ఉన్నాయి చూడండి, మొత్తం వాల్యూస్ అన్ని ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాం డైరెక్ట్గా. నెక్స్ట్ జాబ్ వివో దగ్గరికి వచ్చాం. సో ఇప్పుడు ఇదంతా కానీ సెట్ చేయడం ఏం ఉండదు మనకు, దీంట్లో ఏం వెరిఫై చేసేది ఏం లేదు. కాబట్టి నేను లైన్ నెంబర్ 82 దగ్గర బ్రేక్ పాయింట్ పెడుతున్నా. 82 దగ్గర డబుల్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చింది కదా, నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోవాలి. కాబట్టి రెజ్యూమ్ క్లిక్ చేస్తున్నా. రెజ్యూమ్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఏరే బ్రేక్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి జంప్ అవుతుంది అనమాట. చూడండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. వివో ఆబ్జెక్ట్ అనేది చూడండి ఫిల్ అయిపోయింది. వివో ఆబ్జెక్ట్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడన్నా చూసి చెక్ చేసుకోండి వివోలో ఏమేమి డేటా ఉందో. వివో పైన పెట్టంగానే మీకు ఆబ్జెక్ట్ యొక్క హ్యాష్ కనిపిస్తుంది. తర్వాత కంపెనీ ఐడి 2, డేట్ ఆఫ్ పోస్టింగ్, మొత్తం వేరియబుల్స్, దాంట్లో ఉన్న వేరియబుల్స్ విత్ డేటా మొత్తం సెట్ అయిపోయింది అనమాట. అలా నెక్స్ట్ ఇఫ్ కండిషన్గా చూడండి ఇప్పుడు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు యాక్షన్లో ఏముంది, దీని మీద హోవర్ చేస్తే క్రియేట్ ఫామ్, ఈక్వల్స్ ఆఫ్ క్రియేట్ ఫామ్. ఓకే ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది, లైట్ నెంబర్ 85కి వస్తుంది ఇప్పుడు. ఓకేనా, ఓకే సక్సెస్. ఇప్పుడు ఐ వాల్యూ క్రియేట్ న్యూ జాబ్ కదా, ఇది క్రియేట్ చేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాలా, లేకపోతే మనకు ఇక్కడ నుంచి లైన్ నెంబర్ 86కి వెళ్ళిపోవాలా, మనం థింక్ చేయాలి. ఇప్పుడు ఇన్ కేసు లోపలికి వెళ్ళాలి, నేను ఈ మెథడ్ కానీ నేను డీబగ్ చేయాలి అనుకుంటే ఏం వాడాలి, స్టెప్ ఇంటూ ఫస్ట్ది. ఓకేనా, ఫస్ట్ది క్లిక్ చేస్తున్నాను. స్టెప్ ఇంటూ అని క్లిక్ చేయగానే నేను సో చూడండి క్రియేట్ న్యూ జాబ్లోకి వచ్చేసింది. అనదర్ మెథడ్ మళ్ళీ ఫ్రెష్గా ఈ మెథడ్లో వేరియబుల్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ లేదు బ్యాక్ వెళ్ళిపోవాలి నేను అనుకుంటే స్టెప్ రిటర్న్ బ్యాక్ వచ్చేసింది చూడండి, మళ్ళీ ఈ ఫ్లో అనమాట. ఓకేనా, అలా అనమాట. సో నేను ఇప్పుడు స్టెప్ ఇంటూ కాకుండా స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఐ వాల్యూ చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో. ఐ వాల్యూ 1 అంటే సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిపోయింది డేటా అనేది. ఇప్పుడు ఐ గ్రేటర్ దెన్ 0 అయితే మెసేజ్ అనేది రావాలి. ఇప్పుడు మెసేజ్లోకి స్టోర్ అవుతుంది. ఇనిషియల్గా మెసేజ్ వచ్చి ఎంటీ ఉంది ఇక్కడ పైన, ఇప్పుడు ఇది రీప్లేస్ అవ్వాలి. ఓకేనా, అయింది చూడండి, జాబ్ సక్సెస్ఫుల్ ఇన్సర్టెడ్. తర్వాత కలర్ వచ్చేసి కలర్ వేరియబుల్ ఎంటీ ఉంది, ఇప్పుడు అగైన్ అయింది అనమాట ఇలా. ఓకేనా, ఇప్పుడు ఎల్స్ అనేది రాదు కదా, ఇఫ్లోకి వచ్చింది కాబట్టి ఎల్స్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, లైన్ నెంబర్ 93కి వస్తుందా, లైన్ నెంబర్ 93కి కానీ రాదు, ఇంకా డైరెక్ట్గా. ఓకే, ఇవి మనం కమెంట్ చేసాం అందుకని మనకు రాలేదు, ఇక్కడికి అయిపోతుంది ఇంకా ఫ్లో. కమెంట్ ఎందుకు చేద్దాం మనం. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇక్కడికి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇవి కమెంట్ చేసాం కాబట్టి, అందుకని మనకు సక్సెస్ మెసేజ్ అనేది చూపించలేదు. ఓకేనా, అందుకని ఇక్కడ ఎంటీ వచ్చింది అనమాట. ఇది డీబగింగ్ అండి, ఇలా చేసుకుంటే. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఎండ్ ఆఫ్ ది మెథడ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నార్మల్ ఫ్లోకి వచ్చేసింది. ఓకేనా, ఇవన్నీ డిజేబుల్ అయిపోయినాయి చూడండి ఇక్కడ. సో అప్పుడు మీరు నార్మల్గా మళ్ళీ డెవలప్మెంట్లో ఇది ఈ పర్స్పెక్టివ్ డీబగింగ్ పర్స్పెక్టివ్ కదా, నార్మల్ డీబగింగ్ ఫ్లోకి నార్మల్ ఫ్లోకి వచ్చేయాలంటే మీరు ఇక్కడ జావా పర్స్పెక్టివ్ ఉంది కదా, జావా ఈ పర్స్పెక్టివ్, దాన్ని క్లిక్ చేసుకున్నారంటే మళ్ళీ నార్మల్ పర్స్పెక్టివ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు ఎప్పుడైతే రన్ చేస్తూ ఉంటారో బ్రేక్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్టాప్ అయిపోతూ ఉంటుంది ఇంకా. సో మీరు ఎప్పుడైతే సర్వర్ని డీబగ్గింగ్ మోడ్ నుంచి స్టాప్ చేసి నార్మల్ ఫ్లోకి కానీ మార్చుకుంటే ఈ డీబగ్గింగ్ పాయింట్స్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. లేదంటే అవి తీసేయాలనుకుంటే సేమ్ అదే లైన్ మీద డబుల్ క్లిక్ చేసేసారంటే అది రిమూవ్ అయిపోతాయి డీబగ్గర్స్, మీరు డీబగ్గింగ్ అయిపోయిన తర్వాత పాయింట్స్. సో మనకి ఇంటరప్షన్ అనేది ఉండదు అనమాట ఇంకా. ఓకేనా, ఈవెన్ అది డీబగ్గింగ్ మోడ్లో ఉన్నా కానీ బ్రేక్ పాయింట్స్ ఎక్కడ లేవు కాబట్టి స్టాప్ అవ్వదు ఫ్లో ఎగ్జిక్యూషన్ అనేది. ఓకేనా, సో
వీటి వల్ల మనకు సక్సెస్ మెసేజ్ అనేది రాలేదు. ఇది ఎందుకు కమెంట్ చేసాము, ఓకే మనం ఇక్కడ ఈ ఫ్లోకి వస్తుందా లేదని వెరిఫై చేసాం, అది నిన్న, అందుకని. సో ఇది సక్సెస్ ఫ్లో. సేవ్ చేస్తున్నాను. సర్వర్ నీడ్ టు బి రీస్టార్టెడ్ నౌ. సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. డీబగ్గింగ్ మోడ్లోనే ఉంది సర్వర్ ఇంకా, బట్ నో ప్రాబ్లం, మనం డీబగ్గర్ పాయింట్స్ పెట్టలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే, రీస్టార్ట్ అయిన కాబట్టి సెషన్ పోయి ఉంటుంది మళ్ళీ. ఓకే, లాగిన్ లాగౌట్ చేస్తున్నా. లాగిన్ రాజు. ఈ రియల్ టైం అంతా చూడండి అండి, కొంచెం నేర్చుకోండి. బయట మళ్ళీ థియరిటికల్గా త్వరగా ఇవన్నీ ఈ డీబగ్గింగ్ టెక్నిక్స్ రియల్ టైంలో మనం యూస్ చేసే టిక్స్ ట్రిప్స్ ఇవన్నీ కానీ నేర్చుకోవాలి. సో జాబ్స్లోకి వెళ్తే మనం స్టోర్ చేసిన జాబ్స్ అన్నీ ఉంటాయి. యూ వాంట్ టు చెక్ నా, యూ కెన్ చెక్. టెస్ట్ ఇంజనీర్, where is it? Job type IT or testing, whatever. Manual, MANUAL, manual testing engineer with 1 year experience. So post job. Illegal state exception, cannot call send redirect after the response has been committed. Send redirect ఎక్కడ వాడుతున్నాం మనం? కమిట్ అయిన తర్వాత సెండ్ రీడైరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఇదేంటిది రెండెందుకు వాడినాం? సారీ గైస్, ఇది అసలు లేదు కదా, దీన్ని రిమూవ్ చేస్తాను. జాబ్ కంట్రోల్కి వెళ్ళి అప్పటి నుంచి ఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి అన్నెసరీ కోడ్ ఏదైనా ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదైనా రిమూవ్ చేసేసుకోండి, మీరు క్లీన్ చేసుకుంటా ఉండండి. సో మనకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ నేను మాన్యువల్ కాకుండా ఆటోమేషన్గా నేను మార్చాలనుకుంటే అప్డేట్ ఫ్లోలోకి వెళ్తున్నాను. అప్డేట్ క్లిక్ చేయగానే నాకు అది ఎడిట్ అవుతుంది. టెస్ట్ ఇంజిన్ మాన్యువల్ టెస్టింగ్ కాకుండా మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ అనేది యాడ్ చేసి ఇప్పుడు నేను అప్డేట్ క్లిక్ చేస్తే ఈ డేటా వెళ్ళి మనం రాసినటువంటి క్వరీ ఉంది కదా అక్కడ డిఏఓలో, ఆ క్వరీని ట్రిగ్గర్ చేయాలి విత్ ఇక్కడ అప్డేటెడ్ డేటా అంతా తీసుకెళ్ళి. ఓకేనా, అది ట్రై చేద్దాం. ఇప్పుడు అక్కడ దాకా చేస్తున్నాం నిన్న, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ అప్డేట్ ఫ్లో ఏదైతే ఉందో ఎల్స్లో ఇది మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు లెట్స్ ట్రై. దీనికంటే బ్యాక్ నుంచి వద్దాం. డిఏఓకి వెళ్తాను డైరెక్ట్గా నేను. జాబ్ డిఏఓలో క్వరీ రెడీగా ఉంది, క్వరీ రాసి పెట్టున్నాను. అదేవిధంగా మెథడ్ కానీ సిగ్నేచర్ రాస్తున్నాను. ఇంకా మనం నార్మల్గా రాసుకుంటాం ఇంకా. ఓకే, సో ప్రిపేర్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ట్రై, క్యాచ్, ఎక్సెప్షన్ G. ఓకే, D డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో ట్రైలో ఏం చేస్తున్నా, ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది రాసుకుంటున్నా. ప్రిపేర్ స్టేట్మెంట్ PS is equals to కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. దీంట్లో వచ్చేసి మనం అప్డేట్ అనే క్వరీని పాస్ చేస్తాం. అప్డేట్ జాబ్. సో ఇప్పుడు సెట్ చేసుకోవాలి క్వశ్చన్ మార్క్స్ అన్ని. సో ఫస్ట్ నుంచి జాబ్ నేమ్ అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్, జాబ్ టైప్ సెకండ్ క్వశ్చన్ మార్క్, ఇవన్నీ సెట్ చేసుకుంటా వద్దాం ఇప్పుడు. ఓకేనా, జాబ్ నేమ్ నుంచి. సో జాబ్ నేమ్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, PS డాట్ సెట్ జాబ్ నేమ్. జాబ్ నేమ్ అంటే స్ట్రింగ్ కదా, కాబట్టి సెట్ స్ట్రింగ్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి ఇక్కడ జాబ్ నేమ్ అనేది పాస్ చేయాలి. సో ఇలా మనకు ఎన్ని వేరియబుల్స్ కావాలి ఇప్పుడు పాస్ చేయాల్సినవి,
ఇన్ని మల్టిపుల్ వేరియబుల్స్ పాస్ చేయాలి కదా, అన్ని సెట్ చేయాలి కదా. సో మల్టిపుల్ వేరియబుల్స్ మల్టిపుల్ డేటా అనేది నాకు కంట్రోలర్ UI నుంచి రావాలి, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్గా సింగిల్ వేరియబుల్ తీసుకోవాలా, లేదంటే నేను ఏదన్నా పోజో తీసుకోవాలా? మల్టిపుల్ డేటా రావాలి అనుకుంటే పోజో తీసుకోవాలి. కాబట్టి ఆ డేటాను తీసుకొద్దాం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి. ఎక్కడుంది డేటా అంతా? కంట్రోలర్లో ఉంటుంది డేటాను. సో ఆల్రెడీ వివోలో సెట్ చేస్తున్నాం, ఈ వివోని పాస్ చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి సర్వీస్లో ఉన్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో కొత్తగా అప్డేట్ జాబ్ అని దీనికి పంపించాలి. ఇది వివోని గెట్ చేసుకుంటుంది. ఏ వివోని? జాబ్ వివోని. జాబ్ వివో కాబట్టి ఆ వివోని దీనికి ఇచ్చేద్దాం సర్వీస్కి కంట్రోలర్ నుంచి. జాబ్ కంట్రోలర్లో జావా కోడ్ రాసేటప్పుడు బెటర్ టు స్టాప్ ది సర్వర్, ఎందుకంటే మీరు సేవ్ చేస్తున్నప్పుడల్లా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది, కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. స్టాప్ చేసుకోండి, ఎంటైర్ ఫ్లో అయిన తర్వాత స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, సేవ్ చేశాను. సో కంట్రోలర్ నుంచి జాబ్ సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాయి. సో సర్వీస్ డాట్ అప్డేట్ జాబ్ అండ్ వివో ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నాం పైన కాబట్టి పంపించాం. ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇంట్ ఐని రిటర్న్ చేస్తుంది. చెయ్యాలి నార్మల్గా, రిటర్న్ టైప్ ఇంకా మనం ఇవ్వలేదు. ఓకే, లెట్ ఇట్ బి. ఓన్లీ ఇన్పుట్ గురించి ఆలోచిస్తున్నాం. సో ఇప్పుడు కంట్రోలర్ నుంచి వివో డేటా అంతా అప్డేట్ జాబ్ అంటే సర్వీస్లో ఉన్న అప్డేట్ జాబ్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వివోని కాస్త మనం వివోగా కన్వర్ట్ చేయాలి. వివో డేటా ఆల్రెడీ ఇక్కడ ఉంది, డేటా అదే కదా మనకు కావాల్సింది. సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా, పైన ఉంది కదా క్రియేట్ ఫ్లోలో, క్రియేట్ జాబ్లో, అదే నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. సో ఒకసారి వెరిఫై చేద్దాం మనం. కానీ మనం ఇప్పుడు ఏమేమి వేరియబుల్స్లో సెట్ చేయాలనుకుంటున్నాం డేటా? క్వరీలు ఏమేమి ఉందో చూడండి, జాగ్రత్తగా గమనించండి. జాబ్ డిఏఓలో క్వరీ చూడండి. జాబ్ నేమ్, జాబ్ టైప్, డేట్ ఆఫ్ పోస్టింగ్, ఎక్స్పైరీ డేట్, జాబ్ డిస్క్రిప్షన్ అంటే 5 వాల్యూస్ని మాత్రమే మనం ఇక్కడ అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, సో ఆ 5 వాల్యూస్ అనేవి ఖచ్చితంగా మనకు వివోలో ఉండాలన్నమాట. సో ఎక్కడ ఉన్నా? ఇప్పుడు సర్వీస్ నుంచి కదా ఫ్లోలో ఉంది, సర్వీస్ ఫ్లోలో ఉన్నాం. సర్వీస్ ఫ్లోలో కాపీ చేసుకున్నాం. జాబ్ వివో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. వివోకి వచ్చి కంపెనీ ఐడి, వివో నుంచి కంపెనీ ఐడి. వివోలో కంపెనీ ఐడి సెట్ చేస్తున్నాం, మనం సెట్ చేయట్లా ఈ ఫ్లోలో, కాబట్టి ఇది అవసరం లేదు. కంపెనీ ఐడి రావట్లే కదా. కంపెనీ ఐడి ఎప్పుడు వస్తుంది? క్రియేట్ ఫ్లోలో అవసరం అవుతుంది. అప్డేట్లో ఏముండదు, నల్ ఉంటుంది, బట్ దాన్ని రిమూవ్ చేసాం. జాబ్ నేమ్, వివో నుంచి జాబ్ నేమ్ తీసి వివోకి సెట్ చేసాం. జాబ్ టైపు సేమ్, డిస్క్రిప్షన్ సెట్ చేసుకున్నాం. ఎక్స్పైరీ డేట్ గెట్ చేసుకొని మాడిఫై చేసుకున్నాం. అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత డేట్ ఆఫ్ పోస్టింగ్ అని తీసుకొని యాడ్ చేసుకున్నాం. సరిపోయింది కదా. సో మనకి వివో కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిఏఓలో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేసి వివోని దానికి ఇచ్చేయాలి. కాబట్టి డిఏఓలో మనకి ఇప్పుడు ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా ఏం తీసుకోవాలి? ఇక్కడ డిఏఓలో ఉన్న మెథడ్కి వివో అనేది ఆబ్జెక్ట్ తీసుకుంటాం. సేవ్కి యాడ్ జాబ్ ఏదైతే ఉందో అదే ఆర్గ్యుమెంట్ ఇక్కడ కానీ అప్డేట్కి కానీ అదే వస్తుంది. అప్డేట్ జాబ్కి కానీ జాబ్ వివో. ఓకేనా, ఇప్పుడు దీనికి డేటా ఇచ్చేద్దాం సర్వీస్ నుంచి, జాబ్ సర్వీస్ నుంచి. సో డిఏఓ డాట్ అప్డేట్ జాబ్ అని చెప్పి వివోని పాస్ చేసాం దానికి. సో ఇప్పుడు వివోలో విత్ డేటా అంతా మనకు డిఏఓకి వచ్చేసింది సింపుల్గా. జాబ్ డిఏఓలో వివోలో డేటా ఉంది. ఇప్పుడంతా ఇంక సెట్ చేసేసుకోవడమే. సో PS.set string అని చెప్పి ఫస్ట్ది ఏంటి? జాబ్ నేమ్ కదా. సో ఎక్కడ ఉంది? వివోలో ఉంది, వివో డాట్ గెట్ జాబ్ నేమ్ ఒకటి. నెక్స్ట్ ఏంటి? టైపా, టైపు, డేట్ ఆఫ్ పోస్టింగ్, ఎక్స్పైరీ డేట్, డిస్క్రిప్షన్. డేట్ ఆఫ్ పోస్టింగ్ గుర్తుపెట్టుకోండి, వరుసగా రాసేద్దాం. తర్వాత జాబ్ టైప్ కదా, PS.set string, సెకండ్ క్వశ్చన్ మార్క్, జాబ్ టైప్ కాబట్టి vivo.get జాబ్ టైప్. తర్వాత డేట్ ఆఫ్ పోస్టింగ్ కదా, PS.set డేట్ కదా, అది మనకు డేటా టైప్ కాబట్టి 1 2 3 థర్డ్ క్వశ్చన్ మార్క్లోకి vivo.get డేట్ ఆఫ్ పోస్టింగ్. నెక్స్ట్ PS.set date. సో 1 2 3 4 ఫోర్త్ క్వశ్చన్ మార్క్లోకి vivo.get ఎక్స్పైరీ డేట్. నెక్స్ట్ డిస్క్రిప్షన్, PS.description string కాబట్టి set string. ఫిఫ్త్ వన్లోకి vivo.get description అయిపోయింది.
ఇంకేం సెట్ చేయాలి? ఇక్కడ అన్ని క్వశ్చన్ మార్క్ సెట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వేర్ కండిషన్లో ఇంకొకటి ఉందో చూడండి, జాబ్ ఐడి. ఇప్పుడు జాబ్ ఐడి మనకు బీఓలో ఉందా? జాబ్ ఐడి మనకు ఇక్కడ లేదు కదా, బీఓలో జాబ్ ఐడి లేదు. జాబ్ ఐడి కావాలి ఇక్కడ, బేస్డ్ ఆన్ జాబ్ ఐడి మనకు రావాలి. అందుకని మనం ఏమనుకున్నాం, నిన్న సపరేట్గా జాబ్ ఐడిని పాస్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని మాడిఫై చేసుకున్న దానికంటే బదులు రెండో ఆర్గ్యుమెంట్గా పాస్ చేసుకుందాం. ఇక్కడ నుంచే జాబ్ ఐడి ఇక్కడ ఉంది కదా, మనకు ఇక్కడ ఉంది చూడండి, జాబ్ ఐడి ఇక్కడ ఉంది కదా. దీన్ని ఏం చేస్తాను నేను, ఈ అప్డేట్ అనే మెథడ్లో వివోతో పాటు ఈ జాబ్ ఐడిని కానీ పాస్ చేస్తాను. జాబ్ ఐడి ఇంటీజర్ కాబట్టి ఇక్కడ ఇంటీజర్ అనేది రెండో ఆర్గ్యుమెంట్గా తీసుకుంటున్నాను. ఇన్ జాబ్ ఐడి సంథింగ్ లైక్ దిస్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒకటేమో ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఇంకోటి ప్రిమిటివ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు అగైన్ ఈ జాబ్ ఐడిని నేను బీఓకి కానీ డిఏఓకి కానీ పంపిస్తున్నాను, బీఓతో పాటు జాబ్ ఐడి. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ దీంతో పాటు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇంటూ జాబ్ ఐడి అనేది తీసుకున్నాం. ఇప్పుడు జాబ్ ఐడిని మనం సెట్ చేసేసుకున్నాం. 6th క్వశ్చన్ మార్క్లో వేర్ కండిషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ PS స్టార్ సెట్ స్ట్రింగ్. 6th క్వశ్చన్ మార్క్లోకి జాబ్ ఐడి అయిపోయింది. సో సెట్ ఇంటి కదా, ఇంటిజర్ వాల్యూ ఐడి అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంట్ I is equals to PS డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్. సో నెక్స్ట్ ఈ ఐని రిటర్న్ చేయాలి కాబట్టి దీన్ని తీసుకెళ్ళి గ్లోబల్గా రాసుకుంటాను. ట్రైక్ పైన ఇనిషియల్గా 0 పెట్టుకుంటాను. ఇక్కడ దీన్ని ఇనిషియలైజేషన్ ఇక్కడ చేస్తాను. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది మెథడ్లో నేను రిటర్న్ చేసేస్తాను. అది రిటర్న్ ఐ చేస్తున్నాం కాబట్టి ఐ డేటా టైప్ ఇంటీజర్ కాబట్టి వైట్ ప్లేస్లో ఇంటి పెట్టుకుంటున్నాను. అయిపోయింది, నాకు డిఏఓ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. సేవ్ ఇట్ అండ్ గో టు సర్వీస్ లెవెల్. సర్వీస్లోకి వచ్చాను. సర్వీస్లో నేను రిటర్న్ టైప్ ఇన్ ఐలో స్టోర్ చేసుకుంటాను ఇక్కడ కానీ. సేవ్ దిస్. సో ఐలో స్టోర్ చేసుకున్నాను కాబట్టి సేమ్ ఐనే రిటర్న్ చేసేస్తాను. ఇక్కడ రిటర్న్ ఐ సింగిల్ ప్రిమిటివ్ వేరియబుల్ కాబట్టి నాకేం D2 అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఒక ఐ వాల్యూని రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది నాకు, ఇంట్ ఐ. ఓకేనా? సో సర్వీస్ మెథడ్ కానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కంట్రోలర్ కదా, కంట్రోలర్ ఇస్తుంది ఐ వాల్యూని కాబట్టి దాన్ని మళ్ళీ హోల్డ్ చేసుకోవాలి ఐ వాల్యూని. సో ఏ టైపు? ఇంటీజర్ టైప్. అప్పుడు ఇది ఎనేబుల్ చేస్తాను ఇంకా. ఓకే, పైన ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నాను కాబట్టి ఐ వాల్యూ ఇంటర్నెట్ తీసేస్తాను. సో ఐ వాల్యూలోకి డేటా వస్తుంది. ఐ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే జాబ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అవుతుంది. కలర్ గ్రీన్ అవుతుంది. ఎల్స్లో జాబ్ అప్డేషన్ ఫెయిల్ అని వస్తుంది, కలర్ రెడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనం జాబ్ కంట్రోలర్కే రీడైరెక్ట్ చేస్తున్నాం బై మెసేజ్ అండ్ కలర్ని పాస్ చేసి. ఓకేనా? సేవ్ ఇట్ అయిపోయిందండి. ఇంట్లో ఇంకా రిమైనింగ్ దీంట్లోకి వెళ్ళి ఆల్రెడీ మనం మెసేజ్ని కలర్ని గెట్ చేసుకొని అక్కడ జస్ట్ మెసేజ్ ఎలా రాసుకోవాలో రాసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. జాబ్స్ డాట్ జేఎస్పీలో చూద్దాం. సర్వర్ని స్టార్ట్ చేస్తున్నా, ఏమైనా సేవ్ చేయాల్సిన ఫైల్ ఏం లేవు. సో సర్వర్లోకి వెళ్ళండి, రైట్ క్లిక్ ఆన్ ఇట్, రీస్టార్ట్ ఆర్ స్టార్ట్. సో go to the session problem వస్తుంది, లాగౌట్, go to login, రాజు, login, HCL company and then go to jobs. So create నుంచి చూద్దామా, create and update, create new job name, PHP developer, job type IT, date of posting current date, expiry date, some expiry date, PHP developer, just for example. Click post job, then job successfully inserted, insertion అనేది జరిగింది with successful అనేది. ఓకే, సో PHP డెవలపర్ గానే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఎడిట్ చేద్దాం, PHP డెవలపర్ని. ఓకేనా? అప్డేట్ చేస్తున్నాను. సో నాకు ఎడిట్ అయింది. PHP డెవలపర్ లెవెల్ 2 అనేది జస్ట్ టైటిల్ పెట్టుకుంటున్నా, లెవెల్ 2 అని పెట్టాను. IT అండ్ డేట్ కావాలంటే మాడిఫై చేసుకోండి. PHP డెవలపర్
లెవెల్ 2 జస్ట్ మాడిఫై వాట్ ఎవర్ మనకి ఏదైతే కావాలో అది మాడిఫై చేసుకుందాం. సో అప్డేట్ జాబ్ చేయగానే జాబ్ అప్డేషన్ ఫెయిల్డ్ ఎందుకు వచ్చింది, జాబ్ అప్డేషన్ కొరియర్ మిస్టేక్ ఉంది. చూద్దాం ఎక్సెప్షన్ ఏమి వస్తుందో చూద్దాం. అప్డేషన్ ఫెయిల్ అయింది. MySQL డేటా ట్రంకేషన్ డేటా టూ లాంగ్ ఫర్ కాలం జాబ్ నేమ్ అట్ రో 1. ఓకే, మనం సైజ్ అనేది తక్కువ ఇచ్చున్నాం, అందుకని జాబ్ నేమ్ అనేది టూ లాంగ్ అని చెప్తున్నాం. ఎంత ఇచ్చున్నాం మనం, డిజిఎస్సి ఆఫ్ జాబ్ నేమ్ ఎంత ఇచ్చున్నాం, 20 ఇచ్చున్నాం క్యారెక్టర్స్. ఇక్కడ మనం యూజ్ చేస్తుంది PHP డెవలపర్ లెవెల్ 2. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, 20 పైన పోతుంది. లెవెల్ 2 అనేది యాడ్ చేస్తుంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం మనం సైజెస్ని. జాబ్ టైప్, జాబ్ నేమ్ మరి 20 కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం. సో ఎలా మాడిఫై చేసుకోవాలి, అది ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చి మనకు జాబ్. ఓకే, మాడిఫై దేన్ని మోడిఫై చేయాలి, జాబ్ నేమ్లో varchar 50 ఇస్తున్నానండి, పెంచుకుందాం కొంచెం 50. ఓకేనా, సో అయిపోయింది. డిఎస్సి చూసుకుంటే మీరు 50 వచ్చింది. సేమ్ జాబ్ టైప్ కానీ మోడిఫై చేయండి, ఎందుకైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా. జాబ్ టైప్ అని మాడిఫై చేసేసాం. 2 50 ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ట్రై చేద్దాం. PHP డెవలపర్ కదా, సో క్లిక్ చేశాను. PHP డెవలపర్ లెవెల్ 2 యాడ్ చేస్తున్నా ఇక్కడ కానీ లెవెల్ 2. ఎందుకో తెలుసు కదా, లెక్క వేయండి. ఇక్కడ నుంచి స్పేసెస్ కానీ ఒకటి తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 క్యారెక్టర్స్ వచ్చింది మొత్తం విత్ స్పేస్తో సహా లెక్కేసుకుంటే. బట్ మనకు అక్కడ SQL 20 అని సైజ్ ఇచ్చున్నాం, అందుకని మనకు ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు 50 చేసాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో క్లిక్ అప్డేట్ జాబ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి, PHP డెవలపర్ లెవెల్ 2గా మారిపోయింది. మీరు కావాలంటే వ్యూ చేసుకుంటే, మీరు రిమైనింగ్ డిస్క్రిప్షన్ కానీ చూడాలనుకుంటే వ్యూ అనే ఫంక్షనల్ చూసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లిక్ దిస్ అండ్ సి డిస్క్రిప్షన్ కానీ మాడిఫై అయిపోతుంది లెవెల్ 2 అని. ఓకేనా, అదనమాట. ఇది అప్డేట్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్పీడ్గా వ్యూ ఫ్లో అనేది కానీ చూసేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమైనా అర్థం కాకుండా ఏమన్నా ఉందా అప్డేట్ ఫ్లోలో? ఇది ఒక్కటే కొంచెం అప్డేట్ ఒక్కటే 2 టైప్స్గా వస్తుంది. సెర్చ్ చేసి డిస్ప్లే చేయడం, తర్వాత అప్డేట్ 2 క్వరీస్ అనేది 2 ఫ్లోస్ అనేది మిక్స్ అయి ఉంటుంది అనమాట. అప్డేట్లో ఒకటే, అది లెవెల్ 1లో కావచ్చు, లెవెల్ 2లో కావచ్చు. బట్ ఇక్కడ రిడ్యూస్ చేసుకున్నాం కాబట్టి కోడింగ్ అనేది తక్కువ తీసుకున్నాం, అక్కడ ప్రాబ్లం లేకుండా పోయింది. విత్ యాక్షన్ అని ఇక్కడ ఉంటే అట్రిబ్యూట్ తోటి. ఓకేనా, సో ట్రై చేయండి. నెక్స్ట్ మనం వ్యూ ఫ్లో అనేది చూద్దాం. వ్యూ కానీ డూ గెట్ కాబట్టి సేమ్ ఇదే డూ గెట్నే ఉపయోగించుకుంటాను నేను విత్ యాక్షన్ అట్రిబ్యూట్ తోటి. ఓకేనా, సో ఏం చేయాలి, సెలెక్ట్ అయ్యి కదా, ఇక్కడ చూడండి డూ పోస్ట్లో ఎలా అయితే మనకు ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేస్తుంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళి డేటా వాట్ ఇస్ దిస్ లైన్ 96 null pointer exception అంట. user did not get company name because user is null. ఓకే, null ఎందుకు సెషన్ ఎందుకు పోయింది? ఓకే మనం సేవ్ చేసాం కదా, రీస్టార్ట్ అయింది సార్. సో సేవింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అలా సేవ్ చేస్తే మనకు సెషన్ అనేది ఎగిరిపోతుంది. సెషన్ ఎగిరిపోయిందంటే అటువంటి null pointer exceptions వస్తూ ఉంటాయి. ఓకే, సో జాబ్స్లో పర్టికులర్ దాన్ని ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశానంటే ఇక్కడ ఎడిటబుల్ ఫీల్డ్లో వచ్చింది కదా, ఎడిటబుల్ ఫీల్డ్లో కాకుండా నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్లో వ్యూ ఆపరేషన్ అనేది జరగాలి. అదే వ్యూ పేజ్ అంతే. ఓకేనా, స్పీడ్గా ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ పేజ్ క్రియేట్ చేద్దాం. వ్యూ పేజ్ ఒకటి క్లియర్. యూ వాంట్ యూ కెన్
క్లోజ్ ఆల్ అన్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా వ్యూ తీసుకున్నాం. రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్, న్యూ జేఎస్పీ ఫైల్, వ్యూ జాబ్ ఉందామా, ఇక్కడ అప్డేట్కి ఏ విధంగా తీసుకున్నాం, అప్డేట్ జాబ్ అన్నాం కాబట్టి ఓకే. వ్యూ జాబ్ సింగిల్ జాబ్ కాబట్టి వ్యూ జాబ్ డాట్ జేఎస్పీ తీసుకున్నాము. సేమ్ అప్డేట్ ఫ్లోలో ఏదైతే ఉందో అదే నాకు ఇక్కడ రావాలి కాబట్టి సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటా. అప్డేట్ జాబ్ది ఏదైతే ఉందో అంతా కంట్రోల్ ఏ కంట్రోల్ సి, వ్యూ జాబ్లో కానీ కంట్రోల్ ఏ కంట్రోల్ వి అంతా పేస్ట్ చేసాను ఇక్కడ. నెక్స్ట్ దీనికి ఏం ఫంక్షనాలిటీస్ ఏమి ఉండవు కాబట్టి ఇన్పుట్ ఫార్మ్స్ ప్లేస్లో హిడెన్ ఫీల్డ్స్ పెట్టుకుంటా, డిజేబుల్ ఫీల్డ్స్. సో ఇవి ఏం అవసరం ఉండవు, ఇంకా హిడెన్ ఫీల్డ్స్ ఏం అవసరం ఉండదు, తీసేస్తున్నాను. జాబ్ ఐడి కానీ డిజేబుల్లో ఉంది కాబట్టి ఇదేం అవసరం, ఎందుకంటే డేటా ఏమి ఉండదు ఇక్కడ, జస్ట్ చూడడానికి అంతే, బ్యాక్ ఎండ్కి ఇంకెళ్ళదు. సో జాబ్ నేమ్ కానీ నేను డిజేబుల్ పెట్టుకుంటున్నాను, డిజేబుల్ ఈక్వల్ టు డిజేబుల్, కంట్రోల్ సి కంట్రోల్ వి, సేమ్ జాబ్ టైప్ కానీ డిజేబుల్ చేస్తున్నాను. డేట్ని కానీ డిజేబుల్ చేశాను, ఈ డేట్ని కానీ డిజేబుల్ చేశాను. అదే జాబ్ డిస్క్రిప్షన్ కానీ డిజేబుల్ చేస్తున్నాను, డిజేబుల్ చేశాను. యాక్షన్ అనేది అవసరం లేదు, ఏదో డేటా ఏం పంపించాం కదా. సో అంతా ఇంకా నేమ్ ఫీల్డ్స్ కానీ అవసరం లేదు కదా. సో సబ్మిట్ బటన్ ప్లేస్లో క్లోజ్ అనే బటన్ తీసుకుందామా, క్లోజ్ కానీ లేదంటే బ్యాక్ అనేసి ఒక బటన్ అనేది తీసుకోవచ్చు. బటన్ ప్రైమరీ యాంకర్ తగ్గించుకోండి, లేదంటే బటన్స్ అవసరమా, బటన్స్ అవసరం లేదు కదా, తీసేసేయండి. కామెంట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో చూడడానికి లుకింగ్ గుడ్గా ఉంటే ఓకే, లేదంటే బటన్స్ కానీ ఊరికే యాడ్ చేసుకోండి, బట్ వాటి వల్ల యూజ్ ఏమి ఉండదు. నేమ్ ఫీల్డ్ కానీ అవసరం లేదు, నేమ్ ఫీల్డ్ తీసేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ ఎండ్కి డేటా పంపించదు కదా వ్యూ పేజ్, కాబట్టి నేమ్ ఫీల్డ్ కానీ అవసరం ఉండదు. జస్ట్ చూసుకునే దానికి రీడ్ ఓన్లీ కోసమే కాబట్టి సింపుల్గా దాన్ని డేటా గెట్ చేసి డిస్ప్లే చేసి సరిపోతుంది అనమాట. రైట్, రిమైనింగ్ కరెక్ట్. సో సేవ్ ఇట్. ఇప్పుడు డేటా అనేది యూజర్ అనేటటువంటి దాంట్లోకి రావాలి. యూజర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకు సెషన్ నుంచి వచ్చింది. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి డిటిఓ బ్యాక్ ట్రాక్ అవ్వాలి కాబట్టి వ్యూ కానీ నేను సేమ్ మెథడే వాడేదానికి ట్రై చేస్తాను. గెట్ ఆల్రెడీ ఉంది మనకి డిఏఓలో, అదే మెథడ్ని ఉపయోగిస్తాను. డిఏఓలోకి వెళ్తున్నానండి, చూద్దాం ఏదైనా మెథడ్ అనేది యూజ్ చేయొచ్చేమో, ఎందుకంటే అప్డేట్కి వాడాం కదా ఆల్రెడీ ఒక మెథడ్, అదే మెథడ్ని వాడుకోవచ్చు మనం. దట్ ఈస్ ద డిఏఓ ప్యాకేజ్లో జాబ్ డిఏఓలోకి వెళ్తున్నాను ఇక్కడ. సో గెట్ జాబ్ పై కంపెనీ ఐడి, గెట్ జాబ్స్ ఉంది అంటే మల్టిపుల్ వస్తాయి, ఇది కాదు యాడ్ జాబ్ కాదు, గెట్ జాబ్ ఐడి ఇదే కదా మనకు కావాల్సింది. ఐడి పాస్ చేస్తా, ఆ పర్టికులర్ జాబ్ డీటెయిల్స్ వస్తుంది, అది తీసుకెళ్ళి డిస్ప్లే చేస్తాం, అంత అయిపోతుంది. కాబట్టి ఈ మెథడ్ని నేను వాడుకుంటా, సేమ్ దీన్నే కాల్ చేసుకుంటా. కాబట్టి డిఏఓలో ఎటువంటి చేంజ్ ఏం లేదు. సో సర్వీస్లో కావాలంటే క్రియేట్ చేద్దాం, సర్వీస్ వెరిఫై చేద్దాం ఒకసారి. జాబ్ సర్వీస్లో ఏముంది, క్రియేట్ జాబ్ ఒకటి ఉంది, గెట్ జాబ్స్ ఒకటి ఉంది, అప్డేట్ జాబ్, గెట్ జాబ్. ఇది నేను యూజ్ చేసుకోండి, ఇదే సరిపోతుంది. ఎస్, ఇది కానీ రెడీగా ఉంది, మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కంట్రోలర్లోకి రండి. ఇప్పుడు కంట్రోలర్ ఒక్కటే మనకు మాడిఫికేషన్ దీనికి. సో జాబ్ కంట్రోలర్లోకి వస్తే ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, సర్వీస్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేస్తుంది. సర్వీస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసి ఐ వాల్యూ వస్తే దాన్ని తీసుకెళ్ళి మనం దానికి పంపిస్తాం అనమాట, అంతే కదా. సో డూగెట్లో యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అప్డేట్ అయితే జాబ్ ఐడిని గెట్ చేసుకొని జాబ్ డిటిఓ ఈజ్ ఈక్వల్ డిటిఓ సర్వీస్ డాట్ గెట్ జాబ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది అప్డేట్ జాబ్ డాట్ జేఎస్పీకి నావిగేట్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ కోడ్ అంతా సేమే, అప్డేట్ జాబ్ కాకుండా వ్యూ జాబ్ డాట్ జేఎస్పీకి నావిగేట్ చేయాలి మనం, అంతే. అదొకటి చేస్తే సరిపోతుంది, ఓకేనా. అప్డేట్ ఫ్లో చూడండి, మళ్ళీ నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను,
నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఒకటి ఇలా బ్రాకెట్లు పెట్టుకున్నాను. ఇది బిజినెస్ లాజిక్ అండి, ఇది బాగా రావాలి మీకు. నాకు యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అప్డేట్ అయినా కానీ ఇక్కడికి రావాలి. కంట్రోల్ సి ఆర్ ఇక్కడ వ్యూ అయినా కానీ ఈ మెథడ్లోకి రావాలన్నమాట. యాక్షన్ అనేది నాట్ నల్ అవ్వాలి, అదేవిధంగా యాక్షన్ కానీ అప్డేట్ అయినా లేకపోతే వ్యూ అయినా ఆర్ కండిషన్ ఇదైనా ఏదైనా ఒక నాకు ట్రూ అయితే లోపలికి వచ్చేయాలి ఈ కండిషన్లోకి. అగైన్ ఇది ఎప్పుడు వర్క్ అవ్వాలి? ఓన్లీ అప్డేట్ అయినప్పుడు మాత్రమే. అదే వ్యూ అయితే దీని ప్లేస్లో వ్యూ జాబ్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ కట్ చేస్తున్నాను నేను. సో రిక్వెస్ట్ డిస్పాచర్ నేను గ్లోబల్ వేరియబుల్గా పెట్టుకుంటా. కంట్రోల్ సి మెథడ్ పైన పెట్టేస్తా, డిక్లరేషన్ చేస్తాను. డిస్పాచర్ ఈజ్ ఈక్వల్స్ టు నల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి జాగ్రత్తగా, ఇఫ్ అగైన్ మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇక్కడ యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అప్డేట్ అయితే నాకు డిస్పాచర్ ఆబ్జెక్ట్ అనేది అప్డేట్ జాబ్ డాట్ జేఎస్పీకి క్రియేట్ అవ్వాలి. కంట్రోల్ వి ఎల్స్ ఇఫ్, లేదంటే ఎల్స్ అన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ వ్యూ అయితే యాక్షన్ కానీ మనకి వ్యూ అయితే సేమ్ డిస్పాచర్ అనేది మనం వ్యూ పేజ్కి పంపిస్తాం. వ్యూ జాబ్ అదే కదా మనం క్రియేట్ చేస్తాం. వ్యూ జాబ్ డాట్ జేఎస్పీ ఈ ఒక్క లైన్ అనేది మాడిఫై చేసాము. డిస్పాచ్ చేయాల్సి ఇంకా యాజ్ యూజువల్ కరెక్ట్ అయిపోయింది. రిక్వెస్ట్ స్కోప్లో DT1 పెట్టేస్తాం. ఎవ్రీథింగ్ అప్డేట్ అయితే అప్డేట్ పేజ్కి వెళ్తుంది, డేటా DT1 డేటా. అదే వ్యూ కానీ అయితే వ్యూ పేజ్కి వెళ్ళిపోతుంది. వ్యూ పేజ్లో మనం DT1 గెట్ చేసి డేటాని షో చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు యాక్షన్ అనేది కావాలి, యాక్షన్ అనేది వ్యూ అనేది రావాలి ఇప్పుడు మనకు. కాబట్టి ఇప్పుడు ఈ మెథడ్ని ఎక్కడ కాల్ చేయాలి, ట్రిగ్గర్ చేయాలి నేను? మనకు జాబ్స్ అనేటటువంటి పేజ్లో ఏంటి ఎర్రర్ ఉంది ఇక్కడ, dispatcher. ఓకే, పైన ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డిక్లరేషన్ చేయాలి. జస్ట్ ఇనిషియలైజేషన్ సేవ్ ఇట్. అంతే కదా. ఈ ఫ్లో ఎల్స్ ఫ్లో వచ్చేసి లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఫ్లో ఇది ఎల్స్లోకి. ఇఫ్ కండిషన్లో రెండు ఫ్లోస్ ఉంటాయి, అప్డేట్ ఫ్లో ఒకటి, వ్యూ ఫ్లో ఒకటి. ఓకేనా? రెండు ఫ్లోస్ దీంట్లో యాడ్ చేసాం. ఇప్పుడు జాబ్స్ డాట్ జేఎస్పీలోకి వెళ్తున్నాం. జాబ్స్ డాట్ జేఎస్పీ నుంచి దీన్ని ట్రిగ్గర్ చేయాలి డూగెట్ విత్ బై పాసింగ్ యాక్షన్ యాజ్ ఎ వ్యూ. సో జాబ్స్ డాట్ జేఎస్పీలోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు రెండు ఐకాన్ ఉంది కదా, సెకండ్ ఐకాన్ ఇక్కడ ఉంది. సెకండ్ ఐకాన్ ఈ టేబుల్లో ఇదే కదా వ్యూ ఐకాన్. దీనికి href అనేది యాడ్ చేసుకుంటున్నాం. href ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో డాట్ స్లాష్ జాబ్ కంట్రోలర్ కోలన్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వ్యూ. జాబ్ ఐడి అవసరమా దీనికి? జాబ్ ఐడి కానీ అవసరమేనా చూద్దాం ఒకసారి. పైన జాబ్ ఐడి పంపించుకుంటున్నా, దీనికి వ్యూ ఫ్లో కానీ జాబ్ ఐడి కావాలి కదా. సో జాబ్ కంట్రోలర్ కలుతుంది, డూగెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ అట్ పారామీటర్ యాక్షన్లో వచ్చేసి యాక్షన్ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి జాబ్ ఐడికి వస్తుంది కాబట్టి జాబ్ ఐడిని పంపించాలి మనం సేమ్. కాబట్టి జాబ్ డాట్ జేఎస్పీలో జాబ్ ఐడిని పంపిస్తాం. వ్యూతో పాటు ఆంపర్సెంట్ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. అయిపోయింది, సేవ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డేటా తీసుకొచ్చి ఆ పేజ్కి అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దాకా టెస్ట్ చేద్దాం. లాగౌట్ అండ్ దెన్ లాగిన్. raju@gmail.com, రాజు క్లిక్ లాగిన్. సో లాగిన్ అయ్యింది. ఇక్కడ నేను జాబ్స్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు దీన్ని 7 జాబ్ ఐడి 7 ఉన్న దాన్ని వ్యూ చేస్తున్నా. వ్యూని క్లిక్ చేస్తున్నా. వ్యూని క్లిక్ చేసినప్పుడు మనకు వ్యూ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. ఓకేనా? వ్యూ పేజ్ అనేది ఓపెన్ అయింది. చూడండి HCL 7 పైథాన్ డెవలపర్ IT అన్ని డిజేబుల్ ఫీల్డ్లో అంతే, జస్ట్ వ్యూ చేసుకునే దానికి అంతే, ఇక్కడ ఏం ఉండదు ఇంకా. ఓకే, దీని ప్లేస్లో అప్డేట్ ప్లేస్లో వ్యూ జాబ్ అని నేను మార్చుకున్నాను.
అంతే చూసుకుంటాం ఇక్కడ డేటా. తర్వాత మళ్ళీ జాబ్స్లోకి వెళ్తే మళ్ళీ బ్యాక్ ఈ పేజ్కి వచ్చేస్తుంది. అంతే వ్యూ ఫంక్షనాలిటీ, ఇంకేం లేదు. ఓకేనా. సో బగ్ ఏముంది అక్కడ, అప్డేట్ జాబ్ ప్లేస్లో వ్యూ జాబ్ అనేది పెట్టాలి. అదొకటి పెట్టాలి, వ్యూ జాబ్ అంతే. అప్డేట్ చేసుకుంటే వ్యూ కానీ సేమ్ ఫ్లోనే, ఎందుకంటే రెండు వ్యూ ఒకటి అప్డేట్ రెండు కంబైన్ చేస్తే అప్డేట్ ఫ్లో. సో అందుకని మనం ఇది వ్యూ ఫ్లోలో వచ్చేసి సగం అనమాట, హాఫ్ ఆఫ్ ది అప్డేట్ ఫ్లో. జస్ట్ రిట్రైవ్ చేసి డిస్ప్లే చేయడం. అప్డేట్కి అయితే సబ్మిట్ బటన్ పెట్టి అది క్లిక్ చేసుకుంటాం కాబట్టి బటన్ అవసరం లేదు. బటన్ ఒకటి పెట్టుకోవాలంటే క్లోజ్ అనేటటువంటి బటన్, లేదంటే బ్యాక్ అనేటటువంటి యాంకర్ ట్యాగ్ పెట్టుకోవచ్చు మీరు, కలర్ఫుల్గా ఒక బ్యాక్ వెళ్ళేదానికి అలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఇలా పెట్టేసి సరిపోతుంది. ఓకేనా. సో యాక్షన్ ఇంతగా నేను ఉంచుకున్నాను, జస్ట్ నార్మల్ ఫామ్. సో ఇది వ్యూ ఫ్లో అండి, అర్థమైందా. సో రెండు ఫ్లోస్ కంప్లీట్ అయిపోయింది. సో అప్డేట్ వ్యూ ఈ రెండు ఫ్లోస్ కానీ మీరు కంప్లీట్ చేసేయండి. రేపు డిలీట్ ఫ్లో అనేది చూసుకుందాం. సో మ్యాక్సిమం అక్కడే కరెక్ట్ అయిపోతుంది. సో ఎటువంటి దగ్గర అయినా కానీ మనం అది చేసేసుకోవచ్చు. ఓకేనా. అప్డేట్ ఫ్లో, వ్యూ ఫ్లో ఆ రెండు కంప్లీట్ చేసేసాయి.